హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం వాడేసిన సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండీ! వాటితో అందమైన ఫ్లవర్ వాజ్‌లు తయారు చేసుకోవచ్చండి. నేను ఈ వీడియోలోని వాడేసిన సిరప్ బాటిల్స్‌తో అందమైన ఫ్లవర్ వాజ్‌ని తయారు చేయడం చూపిస్తాను. దీనికి ఎక్కువ ఐటెమ్స్ ఏమి అవసరం లేదండి. వాడేసిన సిరప్ బాటిల్ ఒకటి, తర్వాత కలర్ పేపర్సు, ఇంకా గ్లూ ఉంటే సరిపోతుందండి. ఈ 3 ఐటెమ్స్‌తోనే అందమైన ఫ్లవర్ వాజ్‌ని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఒకసారి. వాడేసిన పనికిరాని సిరప్ బాటిల్ తీసుకున్నాను. దానికి స్టిక్కర్ ఉంది కదా! ఈ స్టిక్కర్‌ని, ఈ క్యాప్‌ని కూడా తీసేయాలి. ఈ విధంగా తీసేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఈ బాటిల్ ఆరిపోయిన తర్వాత మనం కలర్ పేపర్స్‌ని స్ట్రైప్స్‌గా కట్ చేసుకొని, వాటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాటిల్‌కి గ్లూని అప్లై చేసుకోవాలి. గ్లూని కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ, కలర్ పేపర్ పీసెస్ ఉన్నాయి కదా! అవి వాటిపైన జల్లుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలర్ పేపర్స్‌ని గ్లూ మీద జల్లుతూ ఉంటే అవి బాటిల్‌కి అతుక్కుని ఉంటాయన్నమాట. అలాగ మొత్తం బాటిల్ అంతా కూడా గ్లూ రాసి ఈ పేపర్స్‌ని బాటిల్ మీద జల్లుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాటిల్ మొత్తం ఆ పేపర్స్‌తోని కవర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అందమైన ఫ్లవర్ వాస్ తయారైంది. ఇలా జల్లిన తర్వాత ఒక్కసారి కిందకి ఇలా కొట్టుకుంటే ఎక్స్ట్రాగా అంటుకొనివి ఏమైనా ఉంటే కింద పడిపోతాయి. ఇప్పుడు చూడండి, అందమైన ఫ్లవర్ వాస్ తయారైంది. ఇప్పుడు దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది టీవీ పక్కన, టీపై మీద ఇలా ఎక్కడైనా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.